నమస్కారం అండి. హైడ్రా వచ్చింది, కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ నదిలో అనేక కట్టడాలు సొంతంగా వాళ్లే వదిలేసి వెళ్ళటం, రెండు పడకల గదులు ఇవ్వటం అన్ని వింటున్నాం. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారి ఒక చక్కటి తీర్పు వల్ల మరి బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నితిమ్ డిమాలిష్ చేయడం జరిగింది. మరి అక్కడ ఏర్పరిచినటువంటి అదనపు తరగతుల భవనము, ఆడిటోరియాన్ని మంగళవారం నాడు కూల్చేశారు. అది రామన్న కుంటకు సంబంధించిన బఫర్ జోన్లో ఉంది. మరి 2013లో దాదాపు 4 కోట్లు వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించారు. మరి కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా తామే కూల్చేస్తామని చెప్పి కోర్టుకు నిర్ణయించారు. మరి బఫర్ జోన్లో నిర్మించకూడదని తెలిసి కూడా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ భవనాన్ని కూల్చేశారు. కాబట్టి ప్రజా ప్రయోజనం అక్కడ దెబ్బతినింది, ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అప్పటి డైరెక్టర్స్ పై చర్యలు తీసుకోమని హ్యూమన్ రైట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ చైర్మన్ ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. మరి 4 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన సందర్భంలో డిమాలిషన్ కూడా చేసి డబ్బులు రికవరీ చేయాలని చెప్పి వీళ్ళు కోరుతున్నప్పుడు మరి ఏ అధికారులైతే అనేక ప్రలోభాలకు లొంగి మరి అనేక ఉత్తర్వులు ఇచ్చి మరి ప్రజల్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారో వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టాలి? వాళ్ళ మీద తగు చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఈ మధ్య ఒక మున్సిపల్ కమిషనర్ గారి మీద కూడా ఒక కేసు రిజిస్టర్ అయితే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. నేను చేయలేదు, నేను ఇంకా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి రిపోర్ట్ ఇచ్చానని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇకనైనా సరే సంబంధిత అధికారులు ఈ విషయాలన్నీ గమనించి ఏ ఉత్తర్వులు ఇవ్వాలన్నా కానీ ప్రాపర్ సర్వే చేసుకొని అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, గవర్నమెంట్ స్థలమా కాదా చూసుకోవాలి. కేవలం డాక్యుమెంట్స్లో చూపించేటువంటి సర్వే నెంబర్ని మాత్రమే బేస్ చేసుకొని నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. అదేవిధంగా రోడ్స్, అదర్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ లేదా వాటర్ కనెక్షన్లు ఇవన్నీ ఇచ్చేటప్పుడు కూడా అది బఫర్ జోనా కాదా, ఎఫ్టీఎల్లా కాదా, గవర్నమెంట్ స్థలమా కాదా అనేది కూడా చూసుకోవాలి. అలా చూసుకొని పక్షంలో ఏ అధికారి అయితే ఉత్తర్వులు ఇస్తాడో అధికారి యొక్క జీతం నుంచి కానీ లేకపోతే సొంత ఆస్తుల నుంచి కానీ దాన్ని రికవరీ చెయ్యాలనే నిబంధన కనుక పెట్టారంటే అనేక మార్పులు వచ్చి మన చెరువులు, కుంటలు, బఫర్ జోన్లో ఉన్న స్థలాలు, ఇతర గవర్నమెంట్ స్థలాలు ఆటోమేటిక్గా ఆక్రమణకు కుదురు కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆస్తులుగా ఉంటాయి. నీటి ప్రవాహానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. వరదలు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా గొలుసుకట్టు విధానంలో చెరువుల ద్వారా ప్రవాహం జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి అధికారుల మీద మరొక బాధ్యతని ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టి తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దీన్ని గమనించి నేషనల్ లెవెల్లో సెంటర్ కానీ లేకపోతే అధికార ప్రభుత్వం కానీ అట్లాంటి రూల్సే తీసుకొచ్చి ఖచ్చితంగా బాధ్యతని ఏ విధంగా ఇంటి ఓనర్లు లేకపోతే కట్టడాలు కట్టబోయే వాళ్ళ మీద పెడుతున్నారు, అధికారుల మీద కూడా ఖచ్చితంగా ఉంచాలి. క్రిమినల్, సివిల్ చర్యలను వాళ్ళ మీద చేపట్టే విధంగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం.